నమస్తే, వెల్కమ్ టు వైఎల్ఆర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అల్మాజీపూర్ గ్రామానికి బోరు మోటార్ అందజేసిన మాజీ జెడ్పీటీసీ ఉషా గౌడ్. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో వార్డు సమస్యల్ని మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లిన ప్రజలు. వెల్లుట్లపేటలో కుటుంబ సర్వేని పరిశీలించిన ఆర్డీఓ. ఎల్లారెడ్డిలో దొంగతనం యత్నం, రెస్టారెంట్లో 3,000 నగదు అపహరణ. ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు శనివారం రోజు అల్మాజీపూర్ గ్రామస్తులకు బోరు మోటార్ను మాజీ జెడ్పీటీసీ ఉషా గౌడ్ అందించారు. ఉషా కూడా మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి సమస్య ఉన్నందున ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశానుసారం గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి గ్రామస్తులకు బోరు మోటార్ అందజేయడం జరిగిందన్నారు. గ్రామస్తులు ఎమ్మెల్యే మదన్ మోహన్ కు మరియు మాజీ జెడ్పీటీసీ ఉషా గౌడ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్మాజీపూర్ మాజీ సర్పంచ్ దత్తు, రుద్రారం మాజీ సర్పంచ్ సత్యం, కాంగ్రెస్ పార్టీ అల్మాజీపూర్ గ్రామ అధ్యక్షుడు రాజు, మల్కాపూర్ గ్రామ అధ్యక్షుడు శ్రీను, మత్తమాల గ్రామ అధ్యక్షుడు సలమన్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని 7వ వార్డులో పర్యటించిన మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ఎల్లారెడ్డి మున్సిపాలిటీలోని 7వ వార్డు సమస్యల్ని మాజీ వార్డు సభ్యులు పాల్యాల రాములు ఆధ్వర్యంలో ప్రజలు మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ దృష్టికి తీసుకెళ్లారు. చైర్మన్ వెంటనే స్పందించి వార్డును సందర్శించి అక్కడ సమస్యల్ని స్వయంగా పరిశీలించారు. సమస్యల తీవ్రతను గుర్తించిన చైర్మన్ ఈ విషయాన్ని త్వరలోనే ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు దృష్టికి తీసుకెళ్లి వారి సహకారంతో పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇది చిన్న అవన్నీ ఇంటికి నల్ల గది చూస్తున్నట్టు అండి, మీరు డ్రైనేజ్ చూస్తున్నట్టుగా అప్పుడు పోతుంది. వారం రోజులు ఎల్లారెడ్డి మండలం వెల్లుట్లపేట గ్రామంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ఆర్డీఓ మణి ప్రభాకర్ మరియు మండల ప్రత్యేక అధికారి ప్రకాష్ పరిశీలించారు. సర్వే ప్రక్రియలో భాగంగా ఇంటింటికి వెళ్లి కుటుంబాల సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల వివరాల్ని నమోదు చేస్తున్నారు. ఆర్డీఓ సమగ్ర సర్వేను పరిశీలించి అన్ని వివరాలు సక్రమంగా నమోదు చేయాలని ఎన్యూమరేటర్లకు సూచించారు. సర్వే ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఉంటే అవి పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఈ పర్యటనలో ఎంఆర్ఓ, ఏఈఓ రాజు గౌడ్, అధికారులు, ఎన్యూమరేటర్లు, గ్రామస్తులు, కొయ్యల రాజు గౌడ్, బొల్లు భూమయ్య పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తెలంగాణ భవన్ సముదాయంలోని 3 షాపులకు షట్టర్ తాళాలను పగలగొట్టి దొంగతనానికి యత్నించారు. అదే సముదాయంలోని గ్రౌండ్ ఫ్యామిలీ రెస్టారెంట్లో షట్టర్ను పగలగొట్టి 3,000 నగదును అపహరించారు. ఈ ఘటనపై మహమ్మద్ అబ్దుల్ ఘనీం ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డి ఎస్ఐ బి మహేష్ కేసు నమోదు చేశారు. సంఘటన స్థలాన్ని కామారెడ్డి క్లూజ్ టీం పరిశీలించి ఆధారాలు సేకరించింది. ఎస్ఐ బి మహేష్ ప్రజలను అప్రమత్తం చేస్తూ దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై వెంటనే డయల్ 100కు సమాచారం అందించాల్సిందిగా కోరారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మార్కెట్తో పోటీ పడాలి, మరింత వృద్ధిలోకి రావాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆకాంక్షించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ స్థితిగతులపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో యజమానులు, ఆసాములతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యార్, కలెక్టర్ సందీప్ కుమార్ జో, అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్, టెస్కో జీఎం అశోక్ రావులు హాజరయ్యారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఆర్వీఎంస్ కు సంబంధించి 66 లక్షల మీటర్ల క్లాత్ ఆర్డర్ ఇవ్వనున్నామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే
ఆది శ్రీనివాస్ తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖలకు కావలసిన క్లాత్ ఆర్డర్ ఇప్పించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. మహిళా సంఘాల బాధ్యులకు ఏడాదికి 2 చీరలు ఇవ్వనున్నామని తెలిపారు. వీటికి సంబంధించిన డిజైన్లు పూర్తి అయ్యాయని, త్వరలో వాటికి అవసరమైన ఆర్డర్లు ఇస్తామని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్బాబు సమక్షంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధి కోసం యార్న్ బ్యాంక్ ఏర్పాటుకు 50 కోట్లు మంజూరు చేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, టెస్కో జీఎం అశోక్ రావు, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ఏడి సాగర్ తదితరులు ఉన్నారు. గత సుమారు ఒక 6 నెలల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి, ఒక 2-3 ఇయర్స్ నుంచి బాకీ కొని ఉంటే ఆ బాకీలన్నీ కూడా ప్రభుత్వము వరుసగా ముందు రిలీజ్ చేయాలి. ఎందుకంటే బాకీ రిలీజ్ చేయకపోతే మరి అందరూ పనికి కల్పించలేని స్థితిలో ఉంటారని ప్రత్యేకంగా సుమారు 150 నుంచి ఒక 200 కోట్ల వరకు మొత్తం బాకీని రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు చేసినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా మా తరఫున కూడా మేము టెస్కో నుంచి సుమారు 90% అన్ని ఆర్డర్స్కి, పాత ఆర్డర్స్కి రిలీజ్ చేయడం జరిగింది. ఈ మిగిలిన 10% కూడా నేను ఇప్పుడు రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వాటికి మా దగ్గర నుంచి టెక్నికల్ రిపోర్ట్స్, క్వాలిటీ రిపోర్ట్స్ ఇంకా కొన్ని రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆ బ్యాలెన్స్ అమౌంట్స్ కూడా మేము రిలీజ్ చేయడం జరుగుతుంది. చాలా మంది ఆసాములు, అసోసియేషన్తో నా దగ్గర ఈ బాకీ గురించి రావడం జరిగింది కాబట్టి ఇది ముఖ్యంగా నేను ముందు చెప్తున్నాను. ప్రభుత్వము అదేవిధంగా ఇంతకుముందు ఉన్నటువంటి పథకాలు ఏమున్నాయో వాటిని కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే అందులో క్షేమము, వర్కర్ క్షేమము, వాళ్ళ సంక్షేమం అనేది ఖచ్చితంగా ముందుకు తీసుకొని వెళ్ళాలనే ఆలోచనతో వాటిని కూడా వెంటనే రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఈ 10% ల్యాండ్ సబ్సిడీ పథకం కింద పౌరు వర్కర్స్ ఇక్కడ సిరిసిల్ల టౌన్ ఏరియా, అదేవిధంగా టెక్స్టైల్ పార్క్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సుమారు 2022, అది తర్వాత 23 సంవత్సరం 22 సంవత్సరం వరకు మేము పాత బాకీలు కూడా పౌరు వర్కర్స్ అందరికీ కూడా 2 విడతలుగా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో సుమారు 6.52 కోట్లు మేము సుమారు ఒక 400,200 మందికి మేము పౌరు వర్కర్స్ అందరికీ కూడా కలిపి ఈ 10% 3 రాయితీ సబ్సిడీ కింద ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేతన్న బీమా కూడా మళ్ళీ ఆ పథకానికి ఈ సంవత్సరం రెన్యువల్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పౌరు వర్కర్స్ అందరికీ కూడా ఈ బీమా పథకం కింద నమోదు చేయడం జరిగింది. ఇక్కడ 5,398 పౌరు వర్కర్స్ ఈ నేతన్న బీమా పథకం కింద నమోదయ్యారు. ప్రభుత్వము ప్రీమియము అందరి తరఫున ప్రభుత్వమే డైరెక్ట్గా LICకి చెల్లిస్తున్నారు. తర్వాత వీటితో పాటు ప్రభుత్వం కొత్త పథకాలు కూడా చేయాలి అని నూతనంగా దీంతో ఇక్కడ ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఇంకా కొంచెం పెంపొందించాలి అనే ఒక ఆలోచనతో మహిళా శక్తి గ్రూప్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకి ఒక యూనిఫామ్ శారీ ఇవ్వాలి అని ముఖ్యమంత్రి గారు 9వ తారీఖు సెప్టెంబర్ ఒక పెద్ద బహిరంగ సభలో హైదరాబాద్లో వారు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ప్రకటన తర్వాత మేము ఆ చీర డిజైన్, తర్వాత చీరలో ఉన్నటువంటి డిజైన్తో పాటు ఏ రకంగా టెక్నాలజీ అప్గ్రేడేషన్ మనం సిరిసిల్ల టెక్స్టైల్ క్లస్టర్ చేయాలి అని సుమారు ఇప్పుడు ఒక నెలన్నర నుంచి ఆ డిస్కషన్లో ఉన్నాము. మరియు మంచి వార్త ఏంటంటే 2-3 రోజుల ముందు ముఖ్యమంత్రి గారు కూడా ఫైనల్ ఆ చీర కూడా ఫైనలైజ్ చేశారు. ఇంకా ఫైనలైజ్ చేసిన తర్వాత మాకు కూడా ఒక గో హెడ్ సిగ్నల్ అనేది ఇచ్చారు. మాకు కూడా ఒక 2 వారాలు పడుతుంది
పాలియస్టర్ శారీ అనేది ఈసారి ఇవ్వబోతున్నాము. ఇది ఒక కొత్త టెక్నాలజీ అప్గ్రేడేషన్ మనం సెన్సిగాలో మనం చేయబోతున్నాము ఈ కొత్త చీరల ద్వారా. సో ఈ ట్విస్టెడ్ పాలియస్టర్ శారీకి ఇక్కడ ట్విస్టింగ్ కూడా మీరే ఇక్కడ మెషిన్లు తెచ్చి మీరు ట్విస్టింగ్ చేస్తే ఇంకా కొంచెం మనకి లాభాలు, తర్వాత ఇండస్ట్రీలో నైపుణ్యం అనేది తినడానికి ఒక మంచి అవకాశం. తర్వాత సౌత్ ఇండియాలో మనకి ఈ సూరత్ ట్విస్టెడ్ పాలియస్టర్ శారీస్ మన ఎక్కువగా సౌత్ ఇండియా మన తెలంగాణలోనే మార్కెట్ ఉంటుంది ఈ చీరలకి. ఎందుకంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ కట్టుకునే చీరలు ఇవే. ప్రైస్ రేంజ్ సుమారు 300 నుంచి ఒక 500-800 వరకు ఉంటాయి ఈ చీరలు, నార్మల్ ప్రైస్ రేంజ్. కాబట్టి ఈ చీరలు ఇప్పుడు మనం సిరిసిల్లాలో తయారు చేయడం మొదలు పెడితే మనకి లోకల్ మార్కెట్, ప్రైవేట్ మార్కెట్ కూడా మనం క్యాప్చర్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇండస్ట్రీని నేను రిక్వెస్ట్ చేసేది, ఖచ్చితంగా మీరు ఈ ట్విస్టెడ్ మెషిన్స్ ఇక్కడ తెచ్చి మన మహిళా శక్తి చీరలు తయారు చేసిన తర్వాత దయచేసి ప్రభుత్వ ఇంటెన్షన్ కూడా మీ నైపుణ్యాన్ని పెంచి మీరు ప్రైవేట్ మార్కెట్లో కాంపిటీషన్ చేసేటట్టు మా కోరిక. పూర్తిగా గవర్నమెంట్ ఆర్డర్స్ మీదనే మీరు డిపెండ్ అవ్వాలి అని కాదు. కాబట్టి దీని ద్వారా మీరు ఇప్పుడు లోకల్ మార్కెట్లో కూడా మీరు ఖచ్చితంగా కాంపిటీషన్ చేయగలుగుతారు. ఇక్కడ ఒక ఇంటర్వెన్షన్ లేకపోతే ఒక ఇంటర్సెప్షన్ మీరు కూడా చేయగలుగుతారు లోకల్ శారీ మార్కెట్ అని మేము అనుకుంటున్నాము. దీనికి మీరందరూ కూడా ఒక ప్రణాళిక తయారు చేయించుకొని ప్రైవేట్ మార్కెట్లో కూడా ఈ బిజినెస్ని మీరందరూ పెద్ద ఎత్తున టేకప్ చేయాలి అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అవసరం వస్తే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి హోల్సేల్ శారీ డీలర్స్ని మనం పిలిపిద్దాం. ఇది తర్వాత పిలిపించి ఒక మీటింగ్ పెట్టి డైరెక్ట్ ఆర్డర్స్ వాళ్ళు ఇక్కడ ఇస్తే మనం ఏ రకంగా తయారు చేసుకోవచ్చు, ఏ రకంగా లోకల్ మార్కెట్ పెనిట్రేషన్ మనం ఈ చీరల ద్వారా చేయొచ్చు అనేది మనం ఒక డిస్కషన్ చేసి సెటిల్ చేద్దాం. తర్వాత డిజిటల్ ప్రింటింగ్ కూడా ఈసారి మేము టేకప్ చేస్తున్నాం. ఎందుకంటే దీని ద్వారా మీరు కూడా క్వాలిటీ ఆఫ్ ప్రింటింగ్ అండ్ క్వాలిటీ ఆఫ్ ది శారీ కూడా మనకి ఎంటర్ప్రెనర్స్ చాలా మంది వచ్చి నన్ను కలిశారు. మేము ఏం చేస్తే మేము కూడా ఈ ఇండస్ట్రీని ముందుకు తీసుకొని వెళ్ళొచ్చని వాళ్ళు అడగడం జరిగింది. సో డిజిటల్ ప్రింటింగ్ కూడా మీరు ఇక్కడే టేకప్ చేయడానికి మీరు మెషినరీ పెట్టించుకుంటే అది కూడా ఒక మంచి అవకాశం. మీ పుట్టి మన గవర్నమెంట్ ఆర్డర్స్కి కాక ప్రైవేట్ ఆర్డర్స్ కూడా డిజిటల్ ప్రింటింగ్ ద్వారా ఎక్కువ ఎత్తుగా టేకప్ చేయడానికి మంచి అవకాశం. సో ఈ సుమారు 64 లక్షల మంది 64.70 లక్షల మంది ఉన్నారు ఎస్హెచ్జి గ్రూప్లు మన బెంచ్మాలో, అదేవిధంగా మన సర్పులో. సో ఫస్ట్ ఆర్డర్ తెలుసుకున్న ఒక 2 వారాలు టైం పడుతుంది మాకు. ఎందుకంటే జియో ఇష్యూ చేయించుకోవాలి. జియో ఇష్యూ చేయించుకున్న తర్వాత ఆర్డర్ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పుట్టి సిరిసిల్ల కాదు, సిరిసిల్లతో పాటు మన దగ్గర ఉన్నటువంటి మిగతా క్లస్టర్స్ దర్శపూర్తి, కరీంనగర్ సైడ్, వరంగల్ సైడ్ కూడా ఇదే పనిలో ఉంటారు. కాబట్టి ఇక్కడ అక్కడ అన్ని చోట్లలో ఈ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. సో పని అనేది ఖచ్చితంగా ఒక చిన్న గ్యాప్ వచ్చింది, కానీ పని ఖచ్చితంగా కల్పిస్తున్నాము. ప్రభుత్వం తరఫున ఒక 6 నుంచి ఒక 7 నెలల వరకు పని కల్పిస్తాం. ముఖ్యంగా నేను రిక్వెస్ట్ చేసేది ఇక్కడ వచ్చినటువంటి ఆసాములు, తర్వాత అసోసియేషన్స్ని మిగతా 6 నెలలు ప్రభుత్వం మిమ్మల్ని ఒక 5-6 నెలలు ఆదుకుంటుంది. మిగతా 5-6 నెలలు మీరు సొంత పని మీరు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అతి అవసరం, మనం చూసాము, అతి అవసరం అది. ఎందుకంటే దీనితో ముందుకు వచ్చారు పని టేకప్ చేయడానికి. సో ఈ 128 మ్యాక్స్ సొసైటీస్కి 65.67 లక్షల మీటర్ల బట్ట మన ఆర్బిఎం రాజీవ్ విద్యా మిషన్ యూనిఫామ్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఆర్డర్స్ కూడా ఇష్యూ చేసేస్తున్నాము. మేము కూడా ప్రభుత్వము ఆలోచన ఎక్కడ కూడా ఇక్కడ ఇబ్బంది రావద్దు, మన గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి ఆసాములు, వర్కర్లు అందరూ కూడా క్షేమంతో ముందుకు వెళ్ళాలి అనే ఒక కోరికతో ఈ ఆర్డర్లు వెంటనే ఇవ్వడం జరుగుతుంది. మీకు తెలుసు, మనం ఎప్పుడు కూడా నవంబర్ 2 ఆర్డర్ ఇవ్వలేదు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మా మంత్రి గారు అన్ని డిపార్ట్మెంట్లతో మీటింగ్ పెట్టి పిలిపించి ఖచ్చితంగా మీరందరూ అడ్వాన్స్ ఆర్డర్ ఇవ్వాలి. అడ్వాన్స్ ఆర్డర్ కూడా మాకు
వస్త్రం తయారు చేసిన తర్వాత తిరిగి తీసుకొని 80% రేటు పట్టుకొని మిగతాది లాభం లేకపోతే 20% పెట్టుబడి అయితే పెట్టుకుంటూ దాన్ని తిరిగి ఇచ్చేటువంటి పరిస్థితిని ఈరోజు తీసుకురావడం వల్ల చాలా మందికి మేలు జరుగుతుందని చెప్పని ఈరోజు నేతనలే హర్ష వ్యక్తి చేసిన సందర్భంలో దాన్ని కూడా ఈరోజు 20వ తేదీన ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు కాటన్ పరిశ్రమకు సంబంధించిన అంశం కానీ లేకపోతే సైజింగ్ సంబంధించి లేకపోతే వార్పింగ్ సంబంధించి ఇవి రకరకాలకు సంబంధించినటువంటిది కూడా ఇక్కడ ఉంటే బాగుంటుందని చెప్పి సూచన సలహాలు ఇవ్వడం జరిగింది. కామన్ ఫెసిలిటీ సెంటర్ కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది. ఇక్కడ అద్దకానికి మరో ప్రాంతానికి రకరకాల ప్రాంతాలకు రావడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పిన దానికి దృష్టి పెట్టుకుని అది కూడా మరి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోవడం జరుగుతుందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు పద్మశాలి కులభవన్ సంబంధించిన చర్చ కూడా నోట వచ్చిందని చర్చ జరిగింది. ఎక్కడెక్కడ ఏమున్నాయనేది 5 కోట్లు మంజూరు కాబట్టి దానిలో 2,52,00,000 పని కాబట్టి మిగతా 2 కోట్ల పని పూర్తి చేసుకునే దశలో ఆగిపోయినటువంటి ఆ భవనాన్ని కూడా ఏ విధంగా ముందుకు తీసుకోవాలని చెప్పనే వారి ఆలోచన. మన వాళ్ళేమో ఉన్న డబ్బుతో కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేసుకుందాము అనేది మన వాళ్ళ ఆలోచన. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారుల ఆలోచన స్లాబ్ మొత్తం వేస్తే ఒక భవనం అయితే అయింది కదా ముందు తర్వాత కాంపౌండ్ వాడు కట్టుకోవచ్చింది వాళ్ళ ఆలోచన. ఆ మధ్యలో ఆ మీమోస్ మీద అవుతున్నట్టు కూడా దృష్టికి రావడం జరిగింది. వారు కూడా ప్రభుత్వంతో మాట్లాడడం జరిగింది. మరొకటి కూడా ఇక్కడ నేను పద్మశాలి కుల సోదరుల ఆరాధ్యం ఏదైతే ఉందో శ్రీ మార్కండే దేవాలయం నిర్మాణం కూడా వెంటనే మీరు ఏదైతే ముందు చేపట్టాలనుకుంటున్నారో దాన్ని కూడా చేపట్టాలని చెప్పని నేను అనేక సందర్భాలు కోరడం జరిగింది. ఈ మధ్యలోనే పనులు ప్రారంభమవుతున్న అంశం కూడా తెలియజెప్పడం జరిగింది. ఆ అంశాన్ని కూడా పెద్ద శైలజరామయ్య గారిని కానీ మరి పెద్ద కొండ సూర్య గారి దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని పోవాలని చెప్పని అనుకోవడం జరిగింది. ఎందుకంటే మార్కెట్ డేస్ మా ఆశీస్సులు అందరికీ అందే విధంగా కూడా ఆ కార్యక్రమం కూడా మీరు ఏదైతే తలపెట్టిరో ముందు వేసుకున్నారో దాన్ని కూడా మీరు తీసుకొని ముందుకు పోవాలని చెప్పండి. దానిలో కూడా మా సహకారం ఉండే విధంగా ఉంటుందని మాట చెప్పడం ఈరోజు కూడా చెప్పడం జరిగింది. నేతలకు ఒకటే ప్రభుత్వ పక్షాన మేము ఒక భరోసాను కల్పింపజేసే కార్యక్రమంలో ముందుకు పోతున్నట్టు సందర్భం ఉంది కాబట్టి అందరూ ధైర్యంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రభుత్వం తప్పనిసరిగా చేయూతనిస్తుందని చెప్పిన మాటని సందర్భంగా తెలియజేస్తూ 20వ తేదీన జరగబోయే వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో రాజన్న ఆలయ పరిసర ప్రాంతంలో జరిగేటువంటి ఆ బహిరంగ సభకు అందరినీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమావేశానికి ఆ సభ ద్వారా మన ప్రాంతానికి ఎప్పుడేం చెప్పినట్టు మన ప్రాంత సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా మార్చుకుందామని చెప్పిన మాట భవిష్యత్తులో మన సమస్యలు మరింత వేగంగా చేయడానికి ఉపయోగపడే విధంగా ఉంటుందని మాట సందర్భంగా తెలియజేస్తుంది. మనం ఏదైతే కరెంటుకు సంబంధించింది కూడా చర్చ జరిగింది అది కూడా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. విద్యుత్ శాఖ మార్చులు డిప్యూటీ సీఎం గారు వాళ్ళు కూర్చొని కూడా ఒక దానికి పరిష్కారానికి వేదిక మార్గం కూడా సుగమం చేస్తుందని చెప్పిన భావన ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ ఈరోజు శైలజరామయ్య గారు ఏదైతే వచ్చి అన్ని వర్గాల వాటితో సమావేశమైంది మీ ఏదైతే ఫీడ్బ్యాక్ తీసుకున్నారో వాటన్నిటి కూడా ప్రభుత్వం తీసుకుని వెళ్ళి ఇంతవరకు చక్కటి అనుభవం ఉంది. అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి చేనేత జౌళి శాఖ పైన పట్టున్నటువంటి వారికి అవకాశం ఉంది కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా ఒకరి తర్వాత ఒకటి పరిష్కారం అవుతుందని చెప్పినటువంటి ఒక భావన సందర్భంగా వ్యక్తం చేస్తున్నా. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. తంగలపల్లి మండలం జిల్లెల గ్రామంలో వ్యవసాయ కళాశాల వద్ద పెళ్లి బస్సు హార్వెస్టర్ ఢీకొన్న సంఘటనలో త్రుటిలో ప్రమాదం తప్పింది. జిల్లాల వ్యవసాయ కళాశాల వద్ద పెళ్లి బస్సు హార్వెస్టర్ ఢీకొనడంతో సంఘటన స్థలానికి ఎస్ఐ బి రామ్మోహన్ చేరుకుని వివరాలు సేకరించారు. హైదరాబాద్ నుండి సిరిసిల్లకు వస్తున్న పెళ్లి బస్సు జిల్లాల వ్యవసాయ కళాశాల వద్దకు చేరుకున్న సమయంలో వరి కోతల కోసం వెళ్తున్న హార్వెస్టర్ ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ కు గాయాలు కావడం తప్ప మిగతా వారికి ఏమీ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నేత కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పనలో భాగంగా నిర్మించిన వర్క్ టు ఓనర్ పథకాన్ని వెంటనే పూర్తి చేయాలని కోరుతూ సిరిసిల్ల జిల్లా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామయ్యకి వినతి పత్రం అందించారు. పవర్లూమ్ కార్మికులకు రావాల్సిన 2023 సంవత్సరం 10% యారన్ సబ్సిడీ, 2022 సంవత్సరం పెండింగ్ సబ్సిడీ డబ్బులను వెంటనే కార్మికులకు అందజేయాలని కోడం రమణ, మూషం రమేష్ లు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో చేనేత జౌళి శాఖ సెక్రటరీ రామయ్యకి వినతి పత్రం అందించారు. థ్రిఫ్ట్ మరమగ్గాల పథకాన్ని క్లియర్ చేసి మళ్లీ కొత్తగా పునఃప్రారంభించాలని తెలిపారు. పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికుల సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి ప్రత్యేక ఫండ్ కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్మికుల నైపుణ్యం పెంచే విధంగా PSC పవర్లూమ్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలన్నారు. కార్మికుల ఉపాధి గురించి సమావేశం కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చేనేత జౌళి శాఖ కమిషనర్ గారు రావడం జరిగింది. అట్లాగే వెమ్లవాడ ఎమ్మెల్యే అయినటువంటి ఆది శ్రీనివాస్ గారు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి టెక్స్టైల్ అధికారులందరూ ఈ సమావేశానికి ఏర్పాటు చేసి మరి ఈ సమావేశానికి సంబంధించి ఇక్కడ మేము అడుగుతున్నది ఏంటంటే ఇక్కడ గత కొంతకాలం నుంచి వరుసగా నేతన్నలు పవర్లూమ్ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే మరి వాళ్ళకు భరోసా కల్పించేందుకు వాళ్ళ విషయాలు తెలుసుకునేందుకు
తోటి సమావేశాలు ఏర్పాటు చేయాలి కానీ ఇక్కడ సమావేశంలో ఆసాములు వాళ్ళందరితో సమావేశాలు ఎత్తితే మరి ఇక్కడ చనిపోయేదేమో కార్మికులు, మరి సమావేశాలు ఏర్పాటు చేసేదేమో యజమాని. మరి కార్మికుల సమస్యలు ఇక్కడున్న మరి ఎమ్మెల్యే కావచ్చు ఎట్లా వెళ్తాయని మీ సందర్భం అడగ. మరి ఇక్కడ కుండోకాడ ఉంటే మందోకాడ పెట్టినట్టు మరి యజమానులకు సంబంధించిన సమస్యలు తెలుసుకోవడానికి వచ్చింది. ఇక్కడ ఆత్మహత్యలు ఆపేందుకు మరి ఇక్కడ ఉన్నటువంటి పవర్లు కార్మికులు తెలుసుకోవడానికి వచ్చింది. దాన్ని ఈ సందర్భం మేము అధికారులను ఇక్కడ ఉన్న అందరి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మరి ఇక్కడ ప్రధానంగా కార్మికుల పని లేక ఇక్కడ ఏదో కార్మికులకు చేయవలసిన పని చేయకుండా మీద పని చేసే విధంగా గత కొంత సమావేశాలకి పరిమితం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికి కూడా మరి ఏ కార్యక్రమం కూడా పూర్తి అమలైన పరిస్థితి. ఇక్కడ మేము ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే గతంలో చెప్తున్నాం ఇక్కడ కార్మికులు బతకాలంటే ఆత్మహత్య బతకాలంటే వెంటనే వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయాలి. వాళ్ళ కార్మికులకు అది అందిస్తే వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే గుడ్డ ఏదైతుందో అది వాళ్ళతో ఉత్పత్తి చేస్తే వాళ్ళకి న్యాయం, వాళ్ళ ఆత్మవిశ్వాసం బతకాలని మేము చెప్తా ఉంటే మరి వాళ్ళతో సమావేశం ఏర్పడారు, వాళ్ళ సమస్య చేసుకోరు. కేవలం యజమానులకు ఏం కావాలి, మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం కావాలి, మరి ఆర్డర్లు ఇస్తామని అది ఆర్డర్లు ఇస్తే అవి ఎవరితో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఇటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి సబ్సిడీ సమస్య ఉంది, అది కూడా విడుదల చేయలేదు 2023 సంబంధించి. ఈ సమస్యలు కార్మికులకు సంబంధించి ఏ సమస్యలు మాట్లాడకుండా కేవలం అది ఆర్బీఎం ఆర్డర్ కూడా గత ప్రభుత్వం నుంచి కొనసాగుతూ వస్తుంది. కేంద్ర ప్రభుత్వం సంబంధించి కొత్తగా ఇచ్చేది ఏం లేదు అది కాబట్టి ఇది తొందరగా పని జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అది మేము పని చేస్తున్నాం. వెంటనే ఇలా మీరు కార్మికుల ఈ నెల 20వ తేదీ రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి పర్యటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉంటుందని తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బలగం ప్రవీణ్ అన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అనంతరం ఏర్పాటు చేయబోయే బహిరంగ సభ, జన సమీకరణకు, కార్యకర్తల తరలింపులకు ఏర్పాట్ల కోసం మండల అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామం, ప్రతి బూత్ నుండి స్వచ్ఛందంగా సుమారు 100 మంది కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి, 6 గ్యారెంటీల అమలును, గత ప్రభుత్వం దోపిడీని వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి బూత్ లో పర్యటించి అధికంగా జనం తరలివచ్చే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు. జిల్లా మొత్తం తర్వాత పోలీసు బీపీ ఆఫీసు చేస్తారు. తర్వాత ఒక బహిరంగ సభ ఉంటుంది. ఆ బహిరంగ సభకు సంబంధించి సిరిసిల్ల జిల్లాకు కొన్ని అభివృద్ధి పనులను విజయవాడ అభివృద్ధి చేస్తారని చెప్తారు. దానికి తంగళ్లపల్లి మాత్రం నుంచి రావాలని మనకు వాగ్దానం తెలియదు. సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల తాజా మాజీ సర్పంచ్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు కరీంనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 20న రాజన్న సిరిసిల్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన అడ్డుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడుస్తున్నా సర్పంచ్లు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిన నేటికి సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరం. శాంతియుతంగా చేస్తున్నటువంటి సర్పంచ్ల ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చులకనగా చూస్తూ సర్పంచ్లపై కక్ష సాధింపు చేస్తూ ఉందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా తాజీ మాజీ సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 25వ తేదీన సోమవారం రోజున కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముట్టడిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా తాజా మాజీ జేఏసీ సర్పంచ్లు అగ్గనపల్లి కరుణాకర్, దుమ్మ అంజయ్య, పంచాల జగన్మోహన్ గౌడ్, శ్రీమల్ల మేఘరాజ్, జోగు సాగర్, శ్రీనివాస్, గంప వెంకన్న, దామోదర్ రెడ్డి, గుంటుకు లక్ష్మణ, లింగంపల్లి కరుణాకర్, మొగిలి సమ్మయ్య, లేచినేని నవీన్ రావు, రెడ్ల శ్రీనివాస్, వేముల దామోదర్, శ్రీనివాస్, గౌతమ్, ధర్మారెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ సర్పంచులు పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన హింసాకాండను ప్రజలెవరూ మర్చిపోలేరని సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేరెళ్ల బాధితులు కోల హరీష్, బాణేలతో కలిసి ఆయన మాట్లాడారు. కేటీఆర్ ప్రాతినిధ్యం వహించిన సిరిసిల్ల నియోజకవర్గంలోని నేరెళ్లలో ఇసుక వాహనాల కింద పడి చనిపోయిన సంఘటన ఇంకా మర్చిపోలేదంటూ కేకే మహేందర్ రెడ్డి మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అమాయకులైన నేరెళ్ల గ్రామవాసులపై 3rd డిగ్రీ ప్రయోగించి సంసారాలకు పనికిరాకుండా చేసింది నీవు కాదా కేటీఆర్ అంటూ ప్రశ్నించారు. అనారోగ్యాల పాలై ఉపాధి కరువై యువకుల జీవితాలు నాశనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చోపదండి ప్రకాష్, గడ్డం నర్సయ్య, సూర్యదేవరాజు, నేరెళ్ల శ్రీకాంత్, కుడిక్యాల రవికుమార్, కోల హరీష్, పెంట బాలయ్య, గుండ్లపల్లి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అల్మాజీపూర్ గ్రామానికి బోరు మోటార్ అందజేసిన మాజీ జెడ్పీటీసీ ఉషా గౌడ్. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో వార్డు సమస్యల్ని మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లిన ప్రజలు. వెల్లుట్లపేటలో కుటుంబ సర్వేని పరిశీలించిన ఆర్డీఓ. ఎల్లారెడ్డిలో దొంగతనం యత్నం, రెస్టారెంట్లో 3,000 నగదు అపహరణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి YLR న్యూస్.